లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రీఫార్మ్స్ కు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా పలు కీలక సంస్కరణలు ప్రకటించారు. రైతులు, వ్యాపారులతో పాటు కార్పొరేట్ సంస్థల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం రీఫార్మ్స్ ప్రకటించింది. ఇంతకీ ఈ బడ్జెట్లో ప్రకటించిన రీఫార్మ్స్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వ్యాపార అనుమతులు, లైసెన్సుల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ డిజిటల్ విధానాల ద్వారా అనుమతుల జాప్యానికి చెక్ పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరింత స్వతంత్రంగా పనిచేసేలా ప్రత్యేక హక్కులు, పాలనా స్వేచ్ఛ కల్పించనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల లభ్యతను మెరుగుపరిచేందుకు 10,000 కోట్లతో ఎంఎస్ఎంఈ ఫండ్ ఏర్పాటు చేశారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను గుర్తించి సాంకేతిక అప్గ్రేడేషన్, మార్కెట్ యాక్సెస్ కల్పించేలా ప్రత్యేక విధానాలు తీసుకురానున్నారు. దీని ద్వారా ఉపాధి సృష్టి వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో పెట్టుబడులకు రిస్క్ తగ్గించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించే కీలక సంస్కరణగా ప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ అమలు, నిధుల వినియోగంలో ఫలితాల ఆధారిత విధానాన్ని మరింత బలోపేతం చేస్తారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు విలువ ఆధారిత వ్యవసాయం వైపు మళ్లించే రీఫార్మ్స్ ను ప్రభుత్వం ప్రకటించింది. అధిక విలువ పంటలు, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. చేపల పెంపకం, పశుసంవర్ధక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా విధానపరమైన మార్పులు తీసుకురానున్నారు. సెమీ కండక్టర్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి పెంచేలా విధాన మార్పులు చేపట్టారు. కెమికల్ రీసెర్చ్ పార్కులు, టెక్నాలజీ రూమ్స్ ద్వారా పరిశోధనా పరిశ్రమ అనుసంధానాన్ని బలోపేతం చేయనున్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, జలమార్గాల అభివృద్ధి ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించే సంస్కరణలు ప్రకటించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లు, షిప్ రిపేరింగ్ సెంటర్లతో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. మహిళలు, దివ్యాంగులు, బాలికల సంక్షేమానికి సంబంధించిన పథకాలను లక్ష్య ఆధారితంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పర్యాటక గైడ్స్ కు ప్రొఫెషనల్ శిక్షణ ఇవ్వడం ద్వారా సేవల నాణ్యతను పెంచే రీఫార్మ్స్ ను కూడా ఈ బడ్జెట్ లో భాగం చేశారు. అంతేకాకుండా ఇండియాలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2047 వరకు ఇండియా నుంచి పనిచేసే డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. మొత్తంగా ఈ బడ్జెట్ స్కీమ్స్ కే పరిమితం కాకుండా వ్యవస్థాగత సంస్కరణలపై దృష్టి పెట్టిన బడ్జెట్ గా రాజకీయ, ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీర్ఘకాలిక అభివృద్ధికి బలమైన పునాది వేసే ప్రయత్నంగా కేంద్రం ఈ రీఫార్మ్స్ ను ప్రతిపాదించింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.